ఆనాడు సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపడానికి సంస్కరణలు తెచ్చిన నవయువ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులని ఆశయ సాధనకు పునరంకితం అవ్వాలని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. బుధవారం స్థానిక ఆనంద్ గార్డెన్స్లో సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు 177వ జయంతి సందర్భంగా వీరేశలింగం, రాజ్యలక్ష్మి దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి సమాధుల వద్ద భక్త్యాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సభలో ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ మహిళల పట్ల ఆ రోజుల్లో కొనసాగుతున్న వివక్షతను వీరేశలింగం గుర్తించి మహిళల అభ్యున్నతికి పాటుపడ్డారని అన్నారు. వీరేశలింగం జన్మగృహం అభివృద్ధికి ఎంపీ ల్యాండ్స్ నుంచి 30 నుంచి 35 లక్షల మేర కేటాయించనున్నట్లు ఎంపీ ప్రకటించారు. ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి అంశాలే. అయితే ఏ సామాజిక రుగ్మతుల్ని దూరం చేయాలి అని చెప్పి వారు పోరాటం చేశారో చాలా వరకు వాటిని రూపు మాపుకున్న ఇంకా కొంతవరకు మనం కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి మనం దేశంలో మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలో మహనీయులు అన్నది వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించడం అనేది వారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి అవుతుంది. కనుక ఏ అంశాల కోసం, ఏ అంశాల మీద మరి వీరేశలింగం పంతులు గారు పోరాటం చేశారు, ఏ సమస్యల్ని దూరం చేయడానికి వారు తన జీవితాన్ని అంకితం చేశారు, వాటిని వారు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ వాటి కోసం మనం కూడా సమాజంలో పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ అదే వారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి అవుతుందని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటాం. సంబంధించినటువంటి వారు అద్భుతమైన ప్రక్రియల మీద మనం మననం చేసుకుంటూ ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం వారిని స్ఫూర్తి తీసుకుని ఈనాటి కూడా కొన్ని అంశాలు మనం రెగ్యులర్గా మనం గమనిస్తూ ఉన్నాం. వాటిని సంస్కరించాలి. చాలామంది స్కూల్లో పిల్లల్ని స్కూల్లో పాఠాలు చెప్పేటువంటి టీచర్సే మానసికంగా వేధించే పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇలాంటి వాటిని వారు ఆనాడు 1800 సంవత్సరాల్లోనే రుగ్మతల మీద వారు స్పందించిన సందర్భంలో ఇవాళ కూడా కొన్ని ఇలాంటి ధోరణులు మనం గమనించినప్పుడు ఇప్పుడు కూడా ఎంతోమంది మహనీయులు మరలా కొన్ని ఉద్యమాలు చేయాలి అనే పరిస్థితి ఉంది అని నేను భావిస్తున్నాను. 177వ జయంతి వేడుకల్ని ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. ఆ మహానుభావుడు ఆదర్శప్రాయుడు. ఆయన రూపాయి నాటికలు వేసో గ్రంథాలు రచించో ఆయన సంపాదించాడు. ఆ డబ్బుతోటే భూములు కొన్నాడు. ఇప్పుడు ఈ భూములన్నీ కూడా ఆ రోజు ఎకరం రూపాయికి ₹10 కొన్నారని ఆయన స్వీయ చరిత్ర పుస్తకంలో ఉన్నది. అది నేను చదివాను. ఆయన స్వీయ చరిత్ర పుస్తకం చదివితే ఆయన ల్యాండ్ పూర్వకంగా సంపాదించింది 27 ఎకరాలు అయితే యాక్చువల్గా 21 ఎకరం మాత్రమే. నేను చైర్మన్గా దీనికి 3 ఏళ్ళు చేశాను. ఆ వచ్చేటప్పుడు ఆ బుక్లోను 21 ఉన్నాయి ఏంటి అని అడిగితే 6 ఎకరాలు ఏమైనాయో తెలియదు అన్నారు ఆనాటి ముందు ఉన్నటువంటి నాయకులు.